శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు మనం సాయి దివ్య ధ్యానం చేద్దాం. సాయి దివ్య ప్రేమామృతాన్ని పొందుదాం. సాయి యొక్క జీవితం ప్రేమను అందించడానికే వచ్చింది. మానవుల మధ్య ప్రేమను వెల్లివిరి చేయడానికే వచ్చింది. పరస్పర సన్నిహితులు అవడానికే వచ్చింది. ప్రతి ప్రాణి పట్ల ప్రేమ, ప్రతి మనిషి పట్ల దయ, ప్రతి జీవి పట్ల కరుణ చూపించమని చెప్పడానికి వచ్చింది. ఈరోజు ఆ శక్తిని తీసుకుందాం. మనలో ఉన్న కరుణామృతాన్ని, దివ్యామృతాన్ని, ప్రేమామృతాన్ని నిద్రలేపుదాం. సాయి యొక్క చైతన్యంతో అనుసంధానమవుదాం. మనలో ఉన్న దివ్య తరంగాలను, హృదయ తరంగాలను మేల్కొల్పుదాం. హృదయమే సాయి యొక్క కేంద్రం. అందరూ హాయిగా కూర్చోండి. 1 గంట పాటు మనం సాయి దివ్య ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చోండి. కళ్ళు 2 మూసుకోండి. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, మీ ఇష్టం. ఎలాగైనా కూర్చోండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. కళ్ళజోళ్ళు తీసేయండి. ఫోన్స్ సైలెంట్లో పెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించండి. మీ యొక్క శ్వాస యొక్క ప్రవాహాన్ని గమనించండి. శ్వాస నెమ్మదిగా బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. దాన్నే గమనించండి. ఉచ్ఛ్వాసనే నిశ్వాసనే. ఏ రూపాన్ని ఊహించద్దు. పాటలు కూడా పాడద్దు. మేము సంగీతం పెడతాము, మధురమైన గానం పెడతాము. అవి వింటూ పరవశిస్తూ ఇంకా ముందుకెళ్ళాలి. మీరు పాడుతూ ఉంటే అక్కడే ఉంటారు. మీరు పాడద్దు. కళ్ళు మూసుకుని వింటూ ఆ సంగీతంతో ఆస్వాదిస్తూ అలౌకికంలోకి వెళ్ళాలి. ముందు సాయి యొక్క నామంతో ఉన్న మధుర గీతాలతో, మధుర సంగీతంతో ప్రారంభిద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. లీవ్ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. నిజ రూపాన్ని దర్శిద్దాం. సాయి యొక్క హృదయ కేంద్రాన్ని తాకుదాం. మన హృదయాన్ని సాయి యొక్క హృదయంతో కలుపుదాం. ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న ఆ చైతన్యమూర్తి యొక్క హృదయంతో మన హృదయాన్ని కలిపి మనమే సాయిల్లా మారిపోదాం. ప్రేమ సాయిలమవుదాం. చక్కటి మధుర నాదం. శ్వాస ధార ధ్యాస ధార. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్నే గమనిస్తుందండి. ఆలోచనలు వచ్చినాయి, పట్టించుకోకండి. శ్వాసనే గమనించండి. హాయిగా సాయి దివ్య ధ్యానం. పరమ పుణ్య పావనం. చక్కటి ధ్యానంలోకి వెళ్తున్నాం. మధురమైన గానంతో ఉన్నాం. సాయినాథుడిని ఆహ్వానిద్దాం. వారితో ఉన్న వారి యొక్క శిష్యులందరినీ ఆహ్వానిద్దాం. శ్యామాన్ని ఆహ్వానిద్దాం. మహల్సాపతిని ఆహ్వానిద్దాం. అందరినీ బాయి జాబా మాను కూడా ఆహ్వానిద్దాం. సాయికి అన్నం పెట్టిన తల్లిని ఆహ్వానిద్దాం. అందరూ సాయి భక్తులందరూ, కోటాను కోట్లు ఉన్న సాయి భక్తులందరినీ ఆహ్వానిద్దాం. అందరం చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. అద్భుతమైన వనం, నింబ వృక్షం కింద సాయి ధ్యానంలో ఉన్నారు. వారితో పాటు వారి శిష్యులు, వారి భక్తులు, వారి దేవి దేవతలు, వారి చైతన్యమూర్తులు అందరూ ధ్యానంలో ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ వారందరికీ చేతులు
వచ్చి నమస్కరిస్తూ ఆత్మ ప్రణామాలు చెప్తూ మనం కూడా ధ్యానంలో కూర్చుందాం. హాయిగా సాయి సన్నిధిలో ధ్యానం, సాయి దివ్య ధ్యానం. సాయి దివ్య ధ్యానం పరమ పుణ్య పావనం. ఎంత భాగ్యమో ఈ ధ్యానం. సాయినాథుడితో ధ్యానం, సాయి చైతన్యంతో అనుసంధానం. మరింత లోపలికి వెళ్దాం.
ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీ వైపు అలానే చూస్తాను. హృదయంతో సాయితో అనుసంధానమవుదాం. అదే అసలైన ప్రేమ, అదే అసలైన చైతన్యం. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించు. అప్పుడే మనం కలిసే దారి ఏర్పడుతుంది. బాబాకి మనకి మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడ పేరు నేను, నాది, మనది. ఈ గోడను నిర్మూలిస్తే సాయి యొక్క హృదయంతో మన హృదయం అనుసంధానం అవుతుంది. ఒక పసిపిల్లవాడు తన తండ్రితో ఎట్లా ఉంటాడో అలా ఉండడమే కలిసే మార్గం. ఒక బిడ్డ తన తండ్రితో ఎటువంటి గోడలో ఉండవు. పసిబిడ్డలాగా సాయి ఒడిలో సేద తీరుదాం. ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా. నేను మనసు కాదు, నేను శరీరం కాదు. తాకుతూ వెళ్ళండి మనసుని, శరీరాన్ని. నేను శుద్ధ చైతన్యాన్ని. ఎవరో కళ్ళు తెరవరాదు. సాయి యొక్క హృదయానికి చేరువవుతున్నాం. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం.
सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् नमामीश्वरम् सद्गुरुम् साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणम् तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम्
నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానిందవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం సకల జీవులకి అంటూ నివసిస్తున్నాడు. ఈ సర్పములు గాని తేళ్లు గాని మొదలగువన్నీ ఆయన రూపాలే. ఈ ప్రపంచాన్ని నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాము తేళ్లతో సహా భగవంతుడి యొక్క ఆజ్ఞని శిరసా వహించును.
వాని ఆజ్ఞ అయితే గాని ఎవరు ఎవరిని ఏమీ చెయ్యలేరు. ప్రపంచమంతా వానిపైనే ఆధారపడి ఉన్నది. వారి ఆజ్ఞ అయితే కాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతా వానిపైనే ఆధారపడి ఉన్నది. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలే. అనవసరమైన కలహాలయందు, చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలే. అందరినీ రక్షించువాడు ఆ దైవమే అంటారు సాయిబాబా. సకల జీవులు వారి యొక్క రూపాలే. ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క సూక్ష్మ క్రిమి బాబా ఆజ్ఞ శిరసా వహించును. ఆ భగవంతుడు ఆజ్ఞ శిరసా వహించును. వారు ఆజ్ఞాపిస్తేనే ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రతి వైరస్ కూడా భగవంతుడు ఆజ్ఞని శిరసా వహించును. వాని ఆజ్ఞ ప్రకారమే పనిచేయను. కనుక మనం అన్ని జీవులను ప్రేమించాలి. దేనిని చంపరాదు. మనల్ని భగవంతుడే రక్షించువాడు. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం
नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्
वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् కత్తితో నా వైపు రెండు చేతులు చాచితే నేను ప్రత్యక్షం అవుతాను. రాత్రి పగలు అనే తేడా లేదు. నేను భౌతికంగా ఇక్కడ సిరిడి మసీదులో ఉన్నా, నీవు 7 సముద్రాల అవతల ఉన్నా నిన్ను గమనిస్తూ ఉంటాను. నా నిత్య నివాసం నీ హృదయంలో. నేను నీలోనే ఉన్నాను. నీలోనే నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయంలో కొలువై ఉండేది నేనే. నన్ను ఎరిగిన వారు ముక్తులు. నా నిత్య నివాసం నీ హృదయంలోనే. నేను నీలోనే ఉన్నాను. నీలో నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయములో కొలువై ఉన్నది నేనే. నేను నిన్ను ఎరిగిన వాడను. నువ్వు నన్ను ఎరిగితే ముక్తుడవు. నీ హృదయంతో నన్ను చూడు. నేను నిన్ను అలానే చూస్తాను.
హృదయంతో చూడు. నీకు నాకు మధ్య గల అడ్డుగోడ తీసివేయి. నీ హృదయం నా హృదయం ఒకటి కావాలి. నేను నీలోనే ఉన్నాను. నీలోని నన్ను ధ్యానించు.
నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. నన్ను ధ్యానించు వారి క్షేమం నేనే చూసుకుంటాను. కావున వస్త్రాల కొరకు, సంపదల కొరకు ప్రయాస పడవద్దు. మీకేమి కావాలో అది హృదయంతో వేడుకోండి. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకు పాకులాడడం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి, భగవంతుడి యొక్క కరుణ కటాక్షం పొందే అర్హత సంపాదించడానికి ప్రయత్నించండి. ప్రపంచంచే గౌరవం అందుకోవాలన్న భ్రమలో విడవండి. మనస్సును ప్రాపంచిక విషయాల వైపు, ధన సంపాదన వైపు, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయాల వైపు సంచరించనీకండి. గట్టిగా నిలపండి. అప్పుడది శాంతం వహిస్తుంది, చింతారహితం అవుతుంది. మనస్సు ధ్యానములో శాంతించినప్పుడు దైవం అనుసంధానమవుతుంది. చంచల మనస్సుకు శాంతం చిక్కదు. నన్నే ధ్యానించు వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. కావున దేనికి ప్రయాసపడవద్దు. ప్రపంచంచే కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడడం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి, తల ఎత్తి నుంచోడానికి ప్రయత్నించండి. ప్రపంచంచే గౌరవం అందుకోవాలన్న భ్రమలు విడవండి అంటారు సాయిబాబా. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే శ్వాసనే గమనించండి. साई के मन में ज्योत जला, साई के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साई 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 गाओ। साई के मन में ज्योत जला, साई के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साई 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 गाओ। साई के मन में ज्योत जला, साई के मन में
दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं 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 गाओ। साईं के मन में ज्योत जलाओ। साईं के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं 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 गाओ। साईं के मन में ज्योत जलाओ। साईं के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं 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 गाओ। साईं के मन में ज्योत जलाओ। साईं के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं 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 गाओ। साईं के मन में ज्योत जलाओ। साईं के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं 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 गाओ। साईं के मन में ज्योत जलाओ। साईं के मन में दर्शन पाओ, जीवन अपना स्वर्ग बनाओ। साईं
साईं के मन में ज्योत जला साईं के मन में दर्शन पाओ जीवन अपना स्वर्ग बनाओ साईं 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 गाओ साईं के मन में ज्योत जला साईं के मन में दर्शन पाओ जीवन अपना स्वर्ग बनाओ साईं 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 गाओ साईं के मन में ज्योत जला साईं के मन में दर्शन पाओ जीवन अपना स्वर्ग बनाओ साईं 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 गाओ साईं के मन में ज्योत जला साईं के मन में दर्शन पाओ जीवन अपना स्वर्ग बनाओ साईं 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 गाओ साईं के मन में ज्योत जला साईं के मन में दर्शन पाओ जीवन अपना स्वर्ग बनाओ साईं 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 गाओ साईं के मन में ज्योत जला
साईं के मन में నీ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాణిని ఆదరించు. రుణానుబంధంపై నమ్మకముంచు. ఎవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు. ఆకలితో ఉన్న వారికి ముందు భోజనం పెట్టి తర్వాతనే మీరు తినాలి. అతిథి అంటే మనిషే కాదు, క్రిమి కీటకాది సమస్త ప్రాణికోటి అతిథులే. ఆకలితో ఉన్న ఏ కుక్కకి, పక్షికి అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లే. క్రిమి కీటకాదులతో సహా కనిపించే సకల జగత్తు నా రూపమే. నీ జీవులలో నన్ను, నాలో అన్ని జీవులను చూడు. నేను కానిది ఏదీ లేదు. నీవు చూసేదంతా నేనే. అందరి హృదయాల్లో నా రూపమే. అందరిలో ఉన్న నన్ను చూసేవారే నాకు ఆప్తులు అంటారు సాయిబాబా. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం పూర్తి చేశాం. షిరిడి సాయితో అనుసంధానమై, వారి యొక్క హృదయానికి అనుసంధానమై దివ్య కాంతి తరంగాలు తీసుకున్నాం. మనలో అద్భుతమైన సబూరి శ్రద్ధ నింపుకున్నాం. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. చక్కగా ధ్యానం చేశాం. నెమ్మదిగా ధ్యానంలోంచి వెనక్కి వస్తున్నాం. సాయి యొక్క హృదయ తరంగాలు అనుభవించి విశ్వమంతా మన చైతన్యం నింపి అందరిలో ఉన్న మనల్ని చూసుకొని వెనక్కి వస్తున్నాం. राजाधिराज योगिराज सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకోండి. మీ 2 చేతులు విడతీసి చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు 2 తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం ఫ్రెండ్స్. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం పూర్తి చేశాం. గట్టిగా చప్పలు కొట్టుకుందాం ధ్యానానికి. అద్భుతంగా ధ్యానం చేశాం ఈరోజు. ఇంతసేపు మనతో ఉన్న సాయినాథుడికి, సాయి యొక్క భక్తులకి, వారి యొక్క పరంపరకి అందరికీ వచ్చి ధ్యానం చేసినందుకు ధన్యవాదాలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం. చక్కటి ధ్యానాన్ని అనుభవించాం. వారి యొక్క సమక్షంలో సాయి యొక్క దివ్య మంగళ రూప హృదయాన్ని అనుసంధానమై అద్భుతమైన శక్తి సంపదలు పొందాం. సాయి యొక్క చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. అద్భుతమైన ధ్యానాన్ని అనుభవించాం. వారందరికీ కృతజ్ఞతలు చెప్దాం. ధ్యానం చేసి శక్తినిచ్చిన దేవీ దేవతల మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గురుదేవుడైన పితామహ పత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అందరూ ధ్యానం చేసి మరింత శక్తిమంతులు అవ్వాలని, సాయితో అనుసంధానమై, సాయికి మీకు మధ్య ఉన్న అన్ని గోడలు తొలగించి సాయి హృదయమే మీ హృదయమై మీరే సాయిగా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.